తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రైట్, హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవ సందడి కొనసాగుతోంది. వివిధ రూపాల్లో ఉన్నటువంటి గణనాథులు భక్తులు పూజలు అందుకుని నిమజ్జనానికి తరలిస్తున్నారు. దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాం. రైట్, బాలాపూర్ మహాగణపతి యొక్క శోభాయాత్ర కూడా స్టార్ట్ అయింది. రైట్ నో అక్కడ సిచ్యువేషన్ ఏంటో వివరించడానికి మా కొలీగ్ దేవి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దేవి, బీ ఫర్ బాలాపూర్, బీ ఫర్ భాగ్యనగర్, బీ ఫర్ బంగారు లడ్డు. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. తెలుగు వారందరూ కూడా, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ చాలా క్యూరియాసిటీతో, చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వేలంపాట. ఎందుకంటే మొత్తం భాగ్యనగర వ్యాప్తంగా అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ లడ్డు వేలంపాట అనే సంప్రదాయం ప్రారంభమైందే ఇక్కడి నుంచి. ఎందుకంటే బాలాపూర్లో 1994లో కొలను మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సామాన్య రైతు ఈ బంగారు లడ్డూని వేలంపాట ద్వారా 450 రూపాయలకు ఆయన చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన పంట పొలాల్లో ఆ లడ్డూను అలాగే బావిలో వేయడం ద్వారా చాలా విస్తారంగా పంటలు పండాయి. తద్వారా ఆయనకు చాలా లాభం చేకూరింది. కాబట్టి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం, అచంచలమైన భక్తితో ఈ లడ్డూను అందరూ కూడా వేలంపాట ద్వారా తీసుకుంటూ ఉంటారు. ఈ రోజు తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో విశేష రీతిలో నిమజ్జనానికి ముందు జరిగేటువంటి పూజాధికారులు నిర్వహించారు. ఆ తర్వాత శోభాయాత్ర ప్రారంభమైంది కొద్ది నిమిషాల క్రితమే. ఎగ్జాక్ట్ నేను ఇప్పుడు ఆక్షన్ నిర్వహించేటువంటి బొడ్రాయి దగ్గర ఉన్నాం. ఈ బొడ్రాయి దగ్గరే 9:30కి శోభాయాత్ర ముగించుకొని బడా గణేశుడు ఇక్కడికి వస్తాడు. ఆ తర్వాత 10 గంటల ప్రాంతంలో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వేలంపాట నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 7గురు ఈ వేలంపాటకు వాళ్ళ ఎన్రోల్ చేసుకున్నారు. అక్షరాల 30 లక్షల 1000 రూపాయలు ముందుగా డిపాజిట్ చేయాలన్నమాట. డిపాజిట్ చేసిన తర్వాతే ఇక్కడ వేలంపాట నిర్వహిస్తూ ఉంటారు. వేలంపాటలో పాల్గొనే అవకాశం లభిస్తూ ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఒక 15 ఏళ్ల క్రితం అయితే ఈ బాలాపూర్ గ్రామంలో అయితే చాలా వరకు చాలా కుగ్రామంగా ఉండేది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ భూమి పెరగడము, ఆ తర్వాత లడ్డూకున్నటువంటి క్రేజ్ కూడా పెరగడంతో ఈ లడ్డు లక్షలు పలుకుతుందని చెప్పుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో ఇంతకంటే ఎక్కువగా లడ్డు వేలంపాట ద్వారా నిర్వహించినప్పటికీ కూడా ఇక్కడ మొదటి సంప్రదాయం ప్రారంభమైంది. కాబట్టి అప్పటి నుంచి కూడా ఇతర ప్రాంతాల్లో ఈ సంప్రదాయం కొనసాగింపుగా వస్తోంది. ప్రస్తుతం మనం బాలాపూర్లో ఉన్నటువంటి ఈ టెంపుల్లో అనంత పద్మనాభ స్వామి యొక్క నమూనాను కూడా ఏర్పాటు చేశారు. ఆక్షన్లో పాల్గొన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో మీరు ఆక్షన్లో పాల్గొన్నట్టున్నారు. సో మీ పేరు? నా పేరు ఆలెటి శ్రీకాంత్ మేడం. ఇప్పుడు రంగంలో ఉన్న గత సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో 28-29 లక్షల దాకా ఉన్నా. అయితే 30 లక్షలలో 1,000 పోయింది. కాబట్టి ఆ భగవంతుడు ఎవరికి కైవసం చేస్తాడో ఆ భగవంతుడు మహాశక్తి పీఠం ఉంది. కాబట్టి ఎవరికి దక్కాలనో వారికే దక్కుతుంది. ఇప్పుడు కూడా పాల్గొందాం, రంగంలో ఉన్నాం. ఈ సుఖ సంతోషాలు బాలాపురం మంచిగా సకల సౌకర్యం చూసిరా అంటే బాలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్, సిఐ గారు, మళ్ళీ ఏసీపీ, డీసీపీ, కమిషనర్ సుధీర్ బాబు, అట్లనే సిబి హైదరాబాద్. మీరు లడ్డూని తీసుకున్నారు కదా, ఎలా ఎంత హ్యాపీగా అనిపించింది? అసలు ఈ లడ్డు తీసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు అనుకున్నా, కానీ నాకు దక్కలేదు. ఓకే. అప్పుడు కాంపిటీషన్ ఉండే, తీసుకున్న మూమెంట్లో వేరేళ్ళకి దక్కింది. దాదాపు 34 సంవత్సరాల నుంచి ఈ లడ్డు వేలం నిర్వహిస్తున్నారు కదా. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాల వాళ్ళే ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. బయట వాళ్ళకి చాలా తక్కువగా అవకాశం లభిస్తుంది కదా. అంటే అనిపిస్తుంది, కానీ ఆ భగవంతుని ఆశీస్సులు ఎవరికి దక్కాలనో వాళ్ళకే దక్కుతుంది. గణేశుని లడ్డు విన్నామా? ఇంత ప్రశాంతం ఉందంటే కారణము ఏసీపీ, డీసీపీ, కమిషనర్, డీజీపీ జితేంద్ర సార్కు ధన్యవాదాలు. ఎప్పటికప్పటికీ అప్డేట్ చేస్తారు కాబట్టి, సకల సౌకర్యం కోఆపరేట్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి నమస్కారం, ధన్యవాదాలు. వేలంపాటలో ప్రతి ఒక్కరూ కూడా లడ్డూను చేజిక్కించుకున్న వాళ్ళు చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు. మాకు బాగా అష్టైశ్వర్యాలు కలుగుతున్నాయి, మేము అనుకున్న పనులన్నీ అవుతున్నాయి, అలాగే మాకు ఆయురారోగ్యాలు కూడా లభిస్తున్నాయని. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వేలంపాట ద్వారా వచ్చినటువంటి నగదు ఏదైతే ఉందో 1,26,00,000 రూపాయలు ఈ గ్రామాభివృద్ధి కోసమే వాళ్ళు వినియోగిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉంటారు. మనం చూడొచ్చు, ఇక్కడ చార్ట్ కూడా ఏర్పాటు చేశారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఖర్చు చేసిన వివరాలు చాలా క్లియర్ గా ఇక్కడ ఒక డిస్ప్లే పెట్టారనమాట. కొలను మోహన్ రెడ్డి 1994 సంవత్సరంలో
450 రూపాయలకు ఆయన వేలంపాట ద్వారా లడ్డూను చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత 95లో కొలన్ మోహన్ రెడ్డి మళ్ళీ చేజిక్కించుకున్నారు 4500కి. ఆ తర్వాత 96లో కొలన్ కృష్ణారెడ్డి, అంటే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి కృష్ణారెడ్డి, వీళ్ళందరూ అన్నదమ్ములు అనమాట, 18,000 రూపాయలకు ఈ లడ్డూను వాళ్ళు సంగ్రహించుకున్నారు. అలాగే 97కి వచ్చేసరికి కొలన్ కృష్ణారెడ్డి మళ్ళీ అదే లడ్డూను ఆయన చేజిక్కించుకున్నారు. తర్వాత కొలన్ మోహన్ రెడ్డి అగైన్ 51,000కి మళ్ళీ లడ్డూను చేజిక్కించుకున్నారు. తర్వాత కాలెం అంజిరెడ్డి 65,000 రూపాయలు. అలా ఏటికేడాది వేలుగా వస్తూ ఉండి సడన్ గా 2010వ సంవత్సరానికి వచ్చేసరికి దాదాపు ఈ అమౌంట్ పెరుగుతూ వచ్చిందన్నమాట, ల్యాక్స్ లోకి వెళ్ళిపోయింది. 5,35,000, 5,45,000, 7,50,000, 9,26,000 అట్లా పెరుగుతూ ఏటికేడాది రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వచ్చి 2024 సంవత్సరానికి వచ్చేసరికి కొలన్ శంకర్ రెడ్డి 30,01,000కి ఈ లడ్డూను ఆయన చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో అంతా బాగుంది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రామానికి సంబంధించి ఒక సెంటిమెంటే, ఈ అచంచలమైన భక్తి విశ్వాసాలే ఈ లడ్డు ఇన్ని లక్షల రూపాయలు పలుకుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ గ్రామం కూడా ఒకప్పుడు చిన్న చిన్న మిద్దెలు, చాలా ఇరుకైన రోడ్లతో ఉండేది. ఆ తర్వాత ఈ గ్రామంలో ఈ యొక్క గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి వేలంపాట ద్వారా వచ్చేటువంటి ఆ నగదు ఏదైతే ఉంటుందో దాన్ని సక్రమంగా ఈ రోడ్లు ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. మొత్తం చూస్తున్నాం, కోలాహలం ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు ఈ ఆక్షన్ నిర్వహించే ప్రాంతానికి. అన్న విషయంలో మాత్రం ప్రతి ఒక్కరిలో ఒక ఉత్కంఠ కనపడుతోంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, అలాగే స్పెషల్ పార్టీ పోలీసులు కావచ్చు మోహరించి ఉన్నారు. ఎలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలగకుండా, ముఖ్యంగా ఎక్కువ క్రౌడ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఎక్కడికక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. బొడ్రాయి దగ్గర. థ్యాంక్ యూ దేవి.